హలో ఫ్యామిలీ. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారం. అమ్మవారికి ముద్దపప్పు అన్నము రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాం. కుక్కర్లో 1 గ్లాసు అన్నము, ఇంకొక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు, కొద్దిగా పసుపేసి ఉడికించుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకుని, అలాగే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకుని అన్నాన్ని కందిపప్పుని విడివిడిగా ఉడికించుకోవాలి. ఈలోగా స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకుని దాంట్లో జీడిపప్పు వేయించుకుని, అదే మూకుట్లో 3 చెంచాలు రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, అది వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని రవ్వని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న రవ్వలో 3 చెంచాలు పంచదార, కొద్దిగా ఇలాచీ పొడి, ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి బాగా కలిపేసి పంచదార కరిగిపోయిన తర్వాత చిన్న కప్పులో తీసేసుకోవాలి. రవ్వ కేసరి రెడీ. ఈలోగా స్టవ్ మీద అన్నము పప్పు ఉడికిపోయి ఉంటుంది. కుక్కర్లో చల్లారిన తర్వాత మూత తీసి కందిపప్పుని మెత్తగా ఏంపుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొక నిమిషం పాటు స్టవ్ మీద ఉడికించుకోవాలి. పైనుంచి కాసింత నెయ్యి వేసేసి ఈ ఉడికిన అన్నాన్ని కూడా ఈ ముద్దపప్పులో కలిపేసి చిన్న కప్పులోకి తీసుకుని రవ్వ కేసరిని ఈ ముద్దపప్పు అన్నాన్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదం మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.